ఏదో 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 హాయ్. 2012 మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. ఎంత కలిసి వచ్చింది అంటే ఉన్న ముగ్గురు హీరోలు కెరీర్ లోనే బెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఈ ఇయర్ లో రచ్చ సినిమాతో అందరికంటే ఫస్ట్ వచ్చాడు రామ్ చరణ్. సినిమా రొటీన్ గానే ఉన్న ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది, కలెక్షన్లు కురిపించింది. సింగరేడుంది బొగ్గ నిండింది, పోలవరం ఉంది పొలమే పండింది, కోనసీమ ఉంది కోటే కట్టింది, కన్న పిల్ల ఉంది కన్నే చెదిరింది, చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది. గజల పట్టిలు తేరా నా చెర్రీ చెర్రీ, నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ. గజల పట్టిలు తెస్తాడే చెర్రీ చెర్రీ, నువ్వు అడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ. రచ్చ తర్వాత బాక్స్ ఆఫీస్ బరిలోకి గబ్బర్ సింగ్ తో ఎంట్రీ అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రిలీజ్ అయిన ఫస్ట్ రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న గబ్బర్ సింగ్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. నన్ను కలిసి పారిపోతా ఎల్లా, ఏ కన్నులాంటి కన్నులున్న దున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను కలిసి పారిపోతా ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినాల ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినాల ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటూకున్న తెల్ల కాగితం. ఇక మిగిలింది బన్నీ ఒక్కడే. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత జులైని విడుదల చేశాడు. 4 ఏళ్ల నుంచి ఫ్లాప్లతో అల్లాడుతున్న బన్నీకి పెద్ద రిలీఫ్ ఇచ్చింది జులై మూవీ. చక్కని బైకుంది పక్కన పిల్లుంది, చల్లని కాలుంది అటు లాగింది, కొంచెం పిచ్చుంది నాకది నచ్చింది, నీ మీద మోదాన్ని నువ్వు రానంది. మంది బైకు సర్రు 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 మంది సోకు, జివ్వు 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 మంది నాకు గులుకు తోట గుడ్డమాకు. మెగా హీరోలో ఒక్క పవర్ స్టార్ తప్ప మిగతా ఇద్దరు ఈ ఏడాదికి దుకాణం బంద్ చేశారు. పవన్ మాత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అయితే రాంబాబు సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎక్స్ట్రార్డినరీ వీనడు పిడిగడు ఎక్స్ట్రార్డినరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రార్డినరీ, నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలో గంతులేసిన గుండె జారితే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన రాంబాబు సినిమాలో పవర్ స్టార్ కు జోడీగా తమన్నా నటించింది. పవర్ఫుల్ జర్నలిస్ట్ గా నటిస్తున్న ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ హిట్స్ ని కంటిన్యూ చేస్తుందా, లేదంటే ఏడాదిలో ఫస్ట్ నెగిటివ్ రిజల్ట్ అందుకుంటారా? తెలియాలంటే రాంబాబు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.